ధర్మస్య గ్లానిర్భవతి భారత. నమస్కారం. భక్తి టీవీ సంపూర్ణ భగవద్గీత ప్రసారానికి శుభస్వాగతం. ధర్మస్వరూపంగా, సమస్త శాస్త్రస్వరూపంగా, అన్ని జ్ఞానాలకు పరమార్థంగా, సర్వశాస్త్రమయంగా ఉన్న భగవద్గీత సర్వశ్రేష్టమయమని ఉపనిషత్తుల ఉవాచ. అటువంటి ఉద్గ్రంథాన్ని ప్రతి ఇంటా కూడా జ్ఞానజ్యోతులు వెలిగించాలన్న సత్సంకల్పంతో భక్తి టీవీ ఏర్పాటు చేసిన బృహత్తర కార్యక్రమమే ఈ సంపూర్ణ భగవద్గీత ప్రసారం. మరి ఈ అపూర్వ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రాంగణానికి వేంచేశారు గీతా గాన గంధర్వులు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తూ భక్తిపూర్వక నమస్సులు తెలియచేస్తూ వారిని ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా మనవి. కృష్ణం వందే జగద్గురుం, 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 కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో ఎలా అయితే ఆయన వ్యవస్థని వర్గీకరించాడో, ఇది చాలా జాగ్రత్తగా వినాలి మిత్రులారా. పరమాత్మ అందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు. పరమాత్మ ఏది మాట్లాడితే అది శాసనంలాగా మాట్లాడతాడు. పరమాత్మ ఏది మాట్లాడితే ఒకటి పట్ల ప్రియత్వం కానీ ఒకటి పట్ల ద్వేషం కానీ లేని స్థితిలో మాట్లాడతాడు పరమాత్మ. ఆ దృష్టి అది చెప్పేవాడి పట్ల మనకి సదభిప్రాయం ఉంటేనే భగవద్గీత వినండి. వాడిని విమర్శించాలనుకుంటే భగవద్గీత జోలికి రాకండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీకు తెలియదు కదా. తెలియనప్పుడు రాకండి. చాలా చోట్ల చూస్తుంటాం, చాలా చర్చలు చూస్తుంటాం. వాడి ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి భగవద్గీతలో ఏమీ లేదని నిరూపించడానికి వచ్చినట్టుగా వస్తాడు. అసలు భగవద్గీత చదవడానికి కదా, భగవద్గీతను చదివితే కదా, అర్థం చేసుకుంటే కదా. ముందు ప్రత్యేకించి సద్గురువులని ఆశ్రయించి చదవవలసిన బ్రహ్మ విద్య అయినప్పుడు లైట్గా అలా చదివేసి వెంటనే ఒక అండర్లైన్ చేసుకుని ఏమిటి డిస్కషన్స్కి వచ్చేయటం. ఏమిటది? ఒక్కొక్కళ్ళు కొన్ని వందల మంది, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, ఇది కాక ఇస్కాన్ భగవద్గీత, ఇది కాక రామకృష్ణమఠ భగవద్గీత, వ్యాసాశ్రమం భగవద్గీత, గీతా మకరందం, ఎన్ని వందల మంది ప్రామాణిక స్థాయిలో రాశారండి భగవద్గీతలు. అవన్నీ జాగ్రత్తగా చదవటానికే ఒక జన్మ సరిపోదు. వీడు వెంటనే డిస్కషన్స్కి వచ్చేసేయటం. ఇలా చెప్పినవాడు ఎలా సమాజాన్ని కులాలుగా వర్గీకరించిన వాడు దేవుడు ఎలా అవుతాడు అని ఒకడు. అంటే ఏమిటి? నువ్వు ప్రశ్నించడమేనా? అర్థం చేసుకోవడానికి వచ్చావా? ఏమీ లేదని నిరూపించడానికి వచ్చావా? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. దానికి సంబంధించిన 3 విశేషమైన అంశాలు చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః పరంతప. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల కర్మలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వారి వారి స్వాభావిక గుణాల్ని బట్టి, వాళ్ళ లక్షణాలని బట్టి వేరువేరుగా విభజింపబడినవి అన్నాడు. ఎవడు బ్రాహ్మణుడు, ఎవడు క్షత్రియుడు, ఎవడు వైశ్యుడు, ఎవడు శూద్రుడు, 4 వర్ణాలుగా విభజించారు. ఎలా అయితే మనం ఇప్పుడు ఒక కంపెనీ స్థాపించి ఈ కంపెనీకి వ్యవస్థాపకుడు, ఆ తర్వాత CEO, ఆ తర్వాత జనరల్ మేనేజరు, ఆ తర్వాత మేనేజరు, ఆ కింద వర్కర్సు, ఆ కింద ఆఫీస్ బాయ్, ఆ కింద వాచ్మెన్. ఎలా నువ్వు కేటగిరీ ఎందుకు చేసావు? ఎలా చేసావు? ఇది వాళ్ళ లక్షణాలు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి, ఒక్కొక్కటి చదువుని బట్టి.
అందరూ సమానం అంటానికి వీల్లేదు కదా. గుర్తుపెట్టుకోండి, పరమాత్ముడి దృష్టిలోనేమో పరమాత్మ సృష్టి సమానం, సృష్టిలో ఏది సమానం కాదు, దేనికదే యునిక్. మానవ సమాజంలో వాళ్ళ క్వాలిఫికేషన్స్ని బట్టి ఎలా అయితే వాళ్ళ వర్గాల్ని నిర్ణయించారో, వాళ్ళ స్థాయిని నిర్ణయించారో, పరమాత్మ వాడి స్వాభావిక లక్షణాన్ని బట్టి, మన కర్మలు పరమాత్మకి సంబంధించినవి కాదు, అన్నీ ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఎలా పని చేస్తే దానికి మార్కులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ కర్మఫలము నాకు అంటదు అని చెప్పిన పరమాత్మని నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని ఎలా అంటాం మనం? ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళ స్వాభావిక గుణాలని బట్టి వేరువేరుగా విభజించబడినవి అనగానే వెంటనే అర్జునుడు అలా చూశాడనమాట. ఆ చూడడంలో ప్రశ్న ఏమిటంటే, వాళ్ళ స్వాభావిక లక్షణాలు అంటే ఏమిటి పరమాత్మ అంటే, ఒక్కొక్కటి స్వాభావిక లక్షణాలు ఏమిటో ఒకసారి చెప్పండి చూద్దాం అన్నట్టుగా ఒక లుక్ వేశాడు. అక్కడ చెప్తున్నాడు పరమాత్మ, శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. బ్రాహ్మణుడికి ఉండవలసిన స్వాభావిక లక్షణాలు. ఇప్పుడు మనం కులం పరంగా బ్రాహ్మణులను మాట్లాడుకుంటున్నాం, కులం పరంగా కాదు. పరమాత్మ దృష్టిలో గుణ కర్మ విభాగశః, గుణాన్ని బట్టి కర్మని బట్టి మాత్రమే వాడికి ఈ పోస్టు ఇచ్చాను. మీకు అర్హతలు ఉంటేనే మీరు అందులో ఉన్నాడంటే ఈ అర్హతలు ఉండాలి, లేకపోతే ఈ కేటగిరీలో మీరు లేదని అర్థం పరమాత్మ దృష్టిలో. ఇది అండర్లైన్ ఫస్ట్. అక్కడ చెప్తున్నాడు పరమాత్మ, బ్రాహ్మణుడికి ఉండవలసిన ప్రాథమిక లక్షణాలు ఏమిటంటే, ఎలాంటి లక్షణాలు ఉన్నవాడిని బ్రాహ్మణుడు అంటారంటే, అంతరింద్రియ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, అలాగే తపస్సు, శుచిత్వము, ఓర్పు, రుజుత్వము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము అనేవి బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు అని చెప్పబడుతున్నాయి. ఈశ్వరుడి అస్తిత్వాన్ని నమ్మితే వాడు ఆస్తికుడు, ఈశ్వరుడి అస్తిత్వాన్ని నమ్మకపోతే వాడు నాస్తికుడు. అది చెప్తోంది భగవద్గీత. కాబట్టి ఈ కేటగిరీలో ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు అని చెప్పుకుంటాడు. ఇప్పుడు మనం ఏవైతే కులాలు అనుకుంటున్నామో, ఈ కులాల్లో ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఏ కులాల్లో ఉన్నా కూడా వాడు బ్రాహ్మణుడుగానే గుర్తింపబడతాడు పరమాత్ముడి దృష్టిలో. పరమాత్ముడు రికగ్నిషను అలా. ఇది లేదండి, ఇప్పుడు నేను యాక్చువల్గా మేము క్షత్రియులం అండి, మా ఇంట్లో వాళ్ళందరూ మాంసం భుజిస్తారండి, నాకు అసలు చిన్నతనం నుంచి కూడా అవి చూస్తే, నాకు మాంసం చూస్తే నేను దూరంగా వెళ్ళిపోతాను, నాకెందుకో మనస్సు అంగీకరించదు మాంసం తినడానికి. అలాగే అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, నిరంతరం నేను పరమాత్ముడితో అనుసంధానమైన పనులే చేస్తుంటాను. మరి ఇదేంటండి, నాకు ఏంటి, నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే, అతనికి క్షత్రియుడైనప్పటికీ బ్రాహ్మణుల లక్షణాలే ఉన్నాయన్నమాట. ఇది గుర్తించవలసిన విషయం. దీనికి ఇంతకంటే రుజువులే లేవు. ఇంతకంటే రుజువులు ప్రపంచంలో ఏ గ్రంథము ఏ మతము చూపించలేదు, ఏ మార్గము చూపించలేదు, ఓన్లీ ఏ సిద్ధాంతము చూపించలేదు. ఓన్లీ కర్మ సిద్ధాంతం మాత్రమే వీటన్నిటికీ సమాధానం చెప్పగలదు. మిత్రులారా, వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అంటే దానికి సమాధానం ఇది మాత్రమే. వాడు ఎందుకు పుట్టగానే ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, వాడికి ఇదే సమాధానం అంతే. నాకంటే భిన్నంగా ఉన్నాడేంటి వీడు, తండ్రి అంటున్నాడు. అది పునర్జన్మ అన్నమాట. కాబట్టే రాక్షసుడు కడుపున ప్రహ్లాదుడు పుట్టడం ఏమిటది? అది కర్మ సిద్ధాంతం మాత్రమే చెప్తుంది. కాబట్టి ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు, ఇంకో క్షత్రియులకు ఉండవలసిన వాళ్ళ స్వాభావిక లక్షణాలు వివరిస్తున్నాడు పరమాత్మ. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. క్షత్రియులకు ఉండే స్వాభావిక లక్షణాలట శౌర్యం, తేజ బలము, ధృతి ధైర్యము, దాక్ష్యం అంటే సామర్థ్యం, దక్షత కలిగి ఉండటం, సామర్థ్యం కలిగి ఉండటం, యుద్ధే చ అపి అపలాయనం, యుద్ధమునందు వెనుతిరుగకుండుట. అలాగే దానం ఈశ్వర భావశ్చ, దానం అంటే దానము, ఈశ్వర భావం అంటే శాసకత్వము అనేవి క్షత్రియుల స్వాభావిక లక్షణములు. ఇలాంటి లక్షణాలు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఏ కులంలో జన్మించిన వాడికి ఉన్నా కూడా వాడు క్షత్రియుడే, క్షత్రియ స్వభావం ఉన్నట్టే, అది చెప్తున్నాడు. మూడవది ప్రధానంగా కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. అంటే వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యము వైశ్యుల స్వాభావిక లక్షణములు. ఎందుకరా నాకు అలా అనిపిస్తుంది, నాకు ఇదే చేయాలనిపిస్తుంది అనేది స్వాభావిక లక్షణం అని అర్థం.
కాబట్టి ఈ 3 వైశ్యుల స్వాభావిక లక్షణ కర్మలు, శూద్రులకు సేవ స్వాభావిక కర్మ. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, శూద్రుడు అనేది ఏదో కాని పదం అయినట్టు, ఆ కేటగిరీలో వీళ్ళందరినీ మంచి పెట్టుకుని ఈ కేటగిరీలో వీళ్ళని పడేశారు అని మాట్లాడుకుంటే చాలా తప్పు మిత్రులారా. ఒకడికి ఎప్పుడు నిరంతరం సేవే చేయాలని అనిపిస్తుంది, వాడికి ఏం కష్టపడాలని అనిపించదు. వాడు చాలా కష్టపడి చదువుకోవటం, ఇప్పుడు ఏదైతే కేటగిరీ ఉందో వీటిల్లో ఏ పని వాడికి చేయాలనిపించదు, ఇంకొకటి దగ్గర సేవే చేయాలనిపిస్తుంది. వాడు ఏ కులంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఏ కులంలో ఉన్నప్పటికీ నిరంతరం ఒకడి కిందే పనిచేసే ఆలోచన విధానం ఉన్న ప్రతి ఒక్కడిని శూద్రుడనే మాట్లాడతారు. వీటి అండర్లైనింగ్ పాయింట్ ఏమిటంటే, ఇందులో బ్రాహ్మణుడు గొప్పవాడు కానీ, లేకపోతే క్షత్రియుడు మాత్రమే గొప్పవాడనో, శూద్రుడు అధముడనో ఎక్కడా చెప్పబడలేదు. అలా చెప్పితే వాడు పరమాత్మ కాడు. ఎవరిని తక్కువగా చూడరాదు, అందరూ కలిస్తేనే సమాజము. ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే డిజిగ్నేషను బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర ఈ 4 డిజిగ్నేషన్స్లో వీడు ఎక్కువ వీడు తక్కువ అని పరమాత్మ ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ, యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎంత గొప్ప శ్లోకమో! పరమాత్మ చెప్తున్నాడు. భగవద్గీత గొప్పతనమే కృష్ణ ఉవాచ అని ఉండదు, భగవాన్ ఉవాచ అని ఉంటుంది. అసలు అక్కడ తేలిపోలేదు. ఆ భగవంతుడి ప్లేస్లో నువ్వు ఏ పేరైనా పెట్టుకో, అంత ఫ్రీడమ్ ప్రపంచానికి ఇచ్చిన ఏకైక గ్రంథం భగవద్గీత. దేవుడు ఇలా చెప్తాడు తప్ప ఆ దేవుడికి పేరు లేదు. ఎందుకని? ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఎవడెవడు ఏ రకంగా నన్ను పూజించాలనుకుంటున్నాడో వాడిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తున్నాను. దానికి అనుబంధంగా యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితు మిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ భక్తుడు ఏ దేవతా స్వరూపాలను అర్చించగోరుతున్నారో ఆ దేవతల పట్ల ఆ భక్తులకి స్థిరమైన శ్రద్ధని ప్రసాదిస్తున్నాను. అలా ప్రసాదించడం ద్వారా ఈ భక్తులు ఏ దేవతలనైతే ప్రార్థిస్తున్నారో నా అనుగ్రహం వల్ల ఆ దేవతలు మీరు కోరిన వరాలు ఇస్తున్నారు. వీళ్ళ వెనకాల నేనున్నాను పరమాత్ముణ్ణి అన్న విషయం మర్చిపోవద్దు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. భక్తుల దగ్గర పరమాత్మ, భక్తుడు పాదాల దగ్గర ఉంటాడండి పరమాత్మ. వాడిని ప్రసన్నం చేసుకోగలిగితే వాడి పాదాల దగ్గర మనం కాదు, మన పాదాల దగ్గర వాడుంటాడు. అంత అతి నిరాడంబరుడు పరమాత్మ. మనం కుచేలోపాఖ్యానం వినలేదు. ఎక్కడ కూర్చున్నాడు? ఇంట్లో బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఆ బెడ్ మీద కూర్చుని కాళ్ళ దగ్గర కూర్చుని శుశ్రూషలు చేస్తాడేమిటి కృష్ణ పరమాత్మ? అంటే దేవుడు అనే అహంకారం ఉండాలి కదా వాడికి. అక్కడ ఏమన్నాడు? సత్యభామ పాదాల దగ్గర కూర్చుని. భక్తులు వీళ్ళందరూ గత కాలంలో యోగులు వాళ్ళందరూ, మహర్షులు వాళ్ళందరూ, ఋషులు వాళ్ళందరూ ఆ రకంగా పరమాత్ముడు అనుగ్రహం కోసం రకరకాల డిజిగ్నేషన్స్తో, గోపికల డిజిగ్నేషన్స్తో, భార్యల డిజిగ్నేషన్స్తో, భక్తుల డిజిగ్నేషన్స్తో నిరంతరం ఆయన చుట్టూతోనే తిరుగుతుంటారు వాళ్ళు. నన్ను భవదీయ దాసుని మనంబుననేయపు కింకపూని తాచిన అది నాకు మన్ననయా చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాచిన నొత్సునంచు నేననియద అల్కమానవు గదాయికనైన అరాళ కుంతల ఆ ఎంత గొప్ప పద్యం అది. తన్నింది ఒక తను తన్నింది. ఏంటి అటెళ్ళి వస్తావా నా దగ్గర రాకుండా అని. ఇంతమంది భార్యలు తంతే ప్రాధేయపడ్డాడు. ఎవడు? పరమాత్మ. ఎవరి దగ్గర? జీవాత్మ దగ్గర. ఏమిటి వాడి స్థితి ఏమిటి? వాడి ఆలోచన విధానం ఏమిటి? ఎవరిని చేరుకోవాలి? చేరుకోవడానికి వాడుకున్న అర్హతలు ప్రతి శ్లోకం నిండా కనపట్లేదు. మనం ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటాం కదా. యాక్చువల్గా మన అర్హతలు కదా పరమాత్మ గుర్తించాల్సింది. వాడి అర్హతలు గుర్తించాలనుకునేవాడు ఒక్కసారి భగవద్గీత పుస్తకం తిరిగేస్తే ఖచ్చితంగా అవును అతను చేరాల్సిందే. మనం అనుకోవట్లేదు. ప్రమోషన్ పేరుతో CEO ఆశీర్వాదం తీసుకుంటే ఆ స్థితికి చేరాలని మనం అనుకోవట్లేదు. ఎంతసేపు వాడి ఆశీర్వాదం అని ఒక కంపెనీలో పనిచేస్తూ మనం. మరి ఈ సృష్టి అనే కంపెనీకి CEO అయినప్పుడు, ఈ సృష్టి అనే కంపెనీకి CEO అయినప్పుడు ఇంకా జన్మరాహిత్య స్థితికి చేరుకునే అత్యున్నతమైన పోస్టు నాకు ఇవ్వండి అని అడగద్దు?
దానికోసం ప్రయత్నించద్దు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఎవని వలన సమస్త ప్రాణులు ఉద్భవించుచున్నవో, ఎవనిచే ఈ జగత్తు వ్యాపింపబడి ఉన్నదో అట్టి పరమేశ్వరుని స్వకర్మతో ఆరాధించి మనుష్యుడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందును. చూడండి ఎంత గొప్ప స్టేట్మెంటో ఇది. మన పనులన్నీ మానేసి ఆయన దగ్గర ఫుల్ ఆర్కెస్ట్రా పెట్టుకుని భజన చేయమంటలేదు ఆయన. ఏమంటున్నాడంటే, ఎవడి పని వాడు ధర్మ మార్గంలో చేయడం ద్వారా పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఎంత స్పష్టంగా ఉంది. నీ పనులేం డిస్టర్బ్ చేయట్లేదు వాడు. మనం చేసే పనులు, ఇప్పుడు నేను గాయకుడిగా ఉన్నాను, నన్ను ఏం డిస్టర్బ్ చేయట్లేదు. మంచి పాటలు పాడరా, లోకాన్ని ప్రభావితం చేసే పాటలు పాడు, లోకానికి సత్యం చెప్పే పాటలు పాడు, అర్థమవుతుందా? లోకానికి స్ఫూర్తినిచ్చే పాటలు పాడు. ఆహా ఎంత గొప్ప సాహిత్యం అనిపించే పాటలు పాడు. మణిసిపోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది, సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది, జనమ జనమ కది మరీ గట్టి పడతది, పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. ఎంత గొప్ప పాటలండి అవి, ఎంత గొప్ప పాటలండి. అది వింటున్నప్పుడల్లా మనకు హృదయం ద్రవించదు. నేను అదే చెప్తుంటాను, ఏమిటి పాత పాటలకి కొత్త పాటలకి తేడా ఏమిటంటే, మీరు ఒక ఆధ్యాత్మిక ఆనంద స్థితిలోకి, పీడకలలు రాని నిద్రలోకి జారుకోవాలంటే పడుకునే ముందు ఇలాంటి పాటలు పెట్టుకుని వినండి. అలా పడుకున్న వాడిని లేపాలంటే ఈ కొత్త పాటలు పెట్టండి. అది అంత తేడా ఉంది. కేవు కేక అన్నాడు అనుకోండి, వాడు వెంటనే ఉలిక్కిపడి లేవడు. వాడు యవ్వనిచే జనించు, యౌవనిచే జనించు, జగమెవ్వని లోపల నుండు లీనమై, యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబు, యౌవడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు, వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. ఆ ఆ ఆ పోతన మహాకవి అంటున్నాడు, ఎవని వలన సమస్త ప్రాణులు ఉద్భవించుచున్నవో, ఎవనిచే ఈ జగత్తు వ్యాపింపబడి ఉన్నదో అట్టి పరమేశ్వరుని స్వకర్మతో ఆరాధించి మనుష్యుడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుచున్నాడు. జ్ఞానయోగ్యతారూప సిద్ధి అంటే ఆ పరమాత్మను చేరడమే. పరమాత్మని ఎలా చేరాలి, రూట్ ఏమిటి అని అడగద్దు. నీకు ఏ ఏ పనులకు నియమించబడ్డావో వాటిని ధర్మబద్ధంగా చెయ్యి, వాటిని కర్తవ్య దీక్షతో చెయ్యి, ఊరికే అబద్ధాలు చెప్పకు, ఊరికే ప్రామిసులు చేసేయకు. ఇవన్నీ మళ్ళీ మనం ఒకసారి తిరగదోడుకుంటే ఇది సమాజం నిండా చాలామంది ఉంటారు, వాళ్ళ నుంచి ఇలా శుష్క వాగ్దానాలు చెయ్యను అని ప్రామిసులు తీసుకోండి. ఇక్కడ చెప్తున్నాడు భగవద్గీత దాదాపుగా ముగింపుకు వచ్చింది. చేతసా పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా విను అర్జున, జాగ్రత్తగా విను. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః, బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. ఆ ఆ ఆ మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి, అధచేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. జాగ్రత్తగా వినండి, అర్జునుడితో ఎంత షార్ప్గా చెప్పాడో పరమాత్మ భగవద్గీతని ముగించబోతూ. సమస్త కర్మలని మనసా నాయందు సమర్పించి
నేనే పరమగతి అని భావించి బుద్ధియోగముతో సదా నాయందే చిత్తము నిలిపియుంచుదువేని నా అనుగ్రహము వలన సర్వ దుఃఖములను అధిగమింతు. పులకరిస్తోంది మహాత్ములరా, శరీరం అంతా పులకరిస్తోంది ఇవి చెప్తుంటే. ఏమన్నాడు? సమస్త కర్మలను మనసా నాయందు సమర్పించి, అది ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాడు. మత్కర్మ కర్మత్ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి. సమస్త కర్మ ఫలితాలని నాకే. మోక్ష సన్యాస యోగం అంటే అదే కదా. మోక్షస్వరూపుడైన పరమాత్మ యందే సమస్త కర్మల ఫలితాన్ని సమర్పించేయమన్నాడు. అది గుర్తు చేస్తున్నాడు. అలా సమర్పిస్తే, నేనే పరమగతి అని భావించి అలా సమర్పిస్తే సదా నాయందే చిత్తము నిలిపియుంచుదువేని. ఏ పని చేసినా పరమాత్మే పరమాత్మే అనుకుంటూ నువ్వు పని చేస్తూ ఉండు. ఏమనుకున్నావు? స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్, ఫిల్ ది డే విత్ గాడ్. దిస్ ఈజ్ ది వే టు రీచ్ ది గాడ్. పరమాత్మని చేరే మార్గం అది. అసలు అలా ఉంటే ఆలోచన స్థితి ఎలా ఉంటుంది, గమనం ఎలా ఉంటుంది, ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎంత శక్తివంతంగా ఉంటుంది, అది చెప్తున్నాడు. కాబట్టి అలా చేస్తే మరి నాకేమిటి అన్నాడు కదా వీడు. అలా చేస్తే ఏమిటంటే నా అనుగ్రహము వలన సర్వ దుఃఖములను అధిగమింతు అని ఇంకొక మాట అన్నాడు. ఇది తట్టినట్టు చెప్పాడు ఇంతవరకు. ఇప్పుడు కొట్టినట్టు చెప్తున్నాడు. ఏమని? పార్థ అహంకారముచే నా మాట వినకుందువేని వినాశమునొందెదవు. నశ్రోష్యసి వినంక్ష్యసి. నశ్రోష్యసి, నా మాట వినకపోతే నాశనం అయిపోతావు, ఫినిష్. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడు? నా మాట వినకపోతే అంటే నువ్వు ఏ మాట వింటే బాగుపడతానన్నావు? ఇట్లా ఈ మాట వింటే బాగుపడతాట. ఏది? ఎవడైనా సమస్త కర్మల్ని భక్తి శ్రద్ధలతో పరమాత్మయందు సమర్పించి ఆయన మీదే చిత్తం నిలిపి అనన్య భక్తి చేత పరమాత్మని పొందటానికి ఉద్యుక్తుడై తన స్వకర్మ నిరతుడుగా ఉంటే, నీ పని మీద నువ్వు మనసు లగ్నం చేయి. ఆ పని ధర్మయుక్తంగా ఉండాలి, ఆ పని లోకహితంగా ఉండాలి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఈ అధ్యాయంలో కూడా దాన్ని రిపీట్ చేస్తాడు. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే చెప్తాడు. స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. కిల్బిషం అంటే పాపం. కాబట్టి స్వభావ సిద్ధమైన కర్మలని ధర్మ మార్గంలో ఆచరించేవాడు ఎన్నటికీ పాపమును పొందడు. అది చెప్తోంది భగవద్గీత. ఎన్నెన్ని గొప్ప మాటలు రా నాయన. ఒక్కొక్క మాట ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క గుళికలాగా మనం మింగితే డెఫినెట్గా దాని ప్రభావం ఉండదు. ఆ గుళిక ప్రభావం, ఆ దివ్య ఔషధ ప్రభావం మన మీద ఉండదు. యదహంకారమాశ్రిత్య నయోత్య ఇతి మన్యతే నయోత్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తున్నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. ఎంత మాట! దాన్ని కొనసాగిస్తున్నాడు. కౌంతేయ, అహంకారము చేత నీవు యుద్ధము చేయనని తలంచెదవేని, అహంకారము చేత నీవు యుద్ధము చేయనని తలంచెదవేని ఆ ప్రయత్నము వ్యర్థము అన్నాడు పరమాత్మ. నవ్వాడు ఒకసారి. ఎందుకంటే నీ క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధమునకు నియోగించును. వాడి స్వాభావిక ప్రవృత్తి ఏంటంటే యుద్ధానికి వస్తే వాడు ఏమన్నాడు? యుద్ధేచ అపి అపలాయనం. యుద్ధంలో వెనుతిరుగకుండుటే క్షత్రియుడు లక్షణమైనప్పుడు నువ్వు ఆల్రెడీ ఎన్ని యుద్ధాలు చేసి ఎంతమందిని దేవతల్ని కూడా ప్రసన్నం చేసుకున్నావు కదరా. పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నావు. నీ పరాక్రమం మామూలు విషయమా? నీ తపస్సు మామూలు విషయమా? నీ శక్తి మామూలు విషయమా? ఇన్ని అస్త్రాలని ఇన్ని శస్త్రాలని పొందిన వాడివి నువ్వు వెన్ను చూపించి ఇంతమంది ఇన్ని లక్షల మంది సైన్యానికి వెన్ను చూపించి నువ్వు వెడతావని నేనేమీ అనుకోవటం లేదు.
నీ స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరింపజేసే ప్రయత్నం చేస్తున్నాను మాత్రమే. కాబట్టి అక్కడ ఎలా అయితే రామాయణంలో వాల్మీకి విరచిత తనేమన్నా ఆదిత్య హృదయాన్ని అగస్త్యుడు శ్రీరాముడికి ఉపదేశించగా దాన్ని మనస్సు బుద్ధి ఆత్మలలోకి ప్రవేశపెట్టి ఆ అనుగ్రహంతో యుద్ధం చేసి విజేతగా ఎలా నిలబడ్డాడో శ్రీరాముడు, ఇప్పుడు సాక్షాత్తు పరమాత్మే ఇచ్చిన ఉపదేశంతో చెప్తున్నాడు. ఉపదేశాన్ని తీసుకుని ఆలోచిస్తున్నాడు అర్జునుడు. అతనికి ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడో చూడండి. నువ్వు వెళతావని నేను అనుకోనులే, అది మాట్లాడే పద్ధతి. నువ్వు అయిపోయావు లేరా, నువ్వు ఇక్కడ దాకా వచ్చి ఇట్లా అన్నావంటే నువ్వు యుద్ధం చేస్తావని నేను అనుకోను అన్నాడు అనుకోండి. సైకలాజికల్గా చూడండి ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. వాడు యుద్ధం చేయలేడు. ఇక్కడ ఏమన్నాడు, నేను ఇంత చెప్పాను కదా, నువ్వు డెఫినెట్గా అర్థం చేసుకుంటావు, అది పాజిటివ్ థింకింగ్ అని చెప్తున్నాడు. ఆ పరమేశ్వరుడు లీలా విభూతి చెప్తున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, ఈశ్వరుడు సకల ప్రాణుల హృదయములందున్నవాడై తన మాయ చేత జంత్రగాడు బొమ్మల నాడించు రీతిగా సమస్త ప్రాణుల నాడించుచున్నాడు. దీని అర్థం చాలామంది పాపం ఈ శ్లోకాన్ని పట్టుకుని మొత్తం ఆడించేవాడు వాడే, ఆడేవాడు వాడే, ఆడించేవాడు వాడే. కాబట్టి నేను ఎవరినైనా వేసేస్తా, దేన్నైనా చేసేస్తా, ఏ పనైనా నేను ఎరగదీసే. అదేమిటది? అప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ ఎందుకుంటాయి? అన్నీ వాడే చేసేవాడైతే వాడు మొత్తం పాజిటివే చేస్తాడు కదా. దేవుడు అనేవాడు పాజిటివిటీ అని మాట్లాడుకున్నాం కదా. వాడు నీ చేత నీలో దూరి అధర్మం ఎందుకు చేస్తాడు? కాబట్టి సమస్త కర్మ ఫలితాలని పరమాత్మకి అర్పించేవాడు మాత్రమే సక్సెస్ అవుతాడని అర్జునుడికి చెప్పి, ఇప్పుడు అర్జునుడికి ఏమంటున్నాడు? ఇంత పూర్వ శ్లోకంలో ఏమన్నాడు? అది నువ్వు ఏదైతే చేయకుండా ఉండటానికి అలా డేలాపడి దిగులు పడి కూర్చున్నావో, ఇప్పుడు అది ఎవడూ చెప్పకుండానే నీ స్వాభావిక కర్మ చేత బద్ధుడవై నువ్వు ఆ పనిని చేస్తావు. నేను చేస్తానంటలేదు, నేనే చేస్తున్నానంటలేదు, నీ వెనక నేనున్నానంతే. నా అనుగ్రహము వలన అన్నాడు చూడండి పక్కన, నా అనుగ్రహము వలన సర్వ దుఃఖాలని నువ్వు అధిగమిస్తావు అన్నాడు. ఇక్కడ తన మాయ చేత అంటే పరమాత్ముడు లీల వల్ల జరిగిన ఈ సృష్టిలో ఇన్ని వెబ్ అంటున్నాం మనం. ఈ సాలెగూడు నుంచి బయటికి నీ కర్మ చేత వచ్చి నన్ను నా అనుగ్రహానికి పాత్రుడు కమ్మని పరమాత్మ చెబుతూ, ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు, యథేచ్ఛసి తథా కురు. ఎంత మాట అన్నాడో, ఎంత గొప్ప మాటో, ఎంత గొప్ప స్టేట్మెంటో. యథేచ్ఛసి తథా కురు. గురువు అంటే ఆయన, మాట్లాడడం అంటే ఆయనే, సందేశం అంటే ఆయనే, ఉపదేశం అంటే ఆయనే, కర్తవ్య బోధ అంటే ఆయనదే. అందుకని 5000 సంవత్సరాల తర్వాత కూడా ఎక్స్పైరీ డేట్ లేని, ఇది కాలం చల్లని దేవుని గీత, ఇది ఎల్లలు దాటిన భగవద్గీత. అది ఈ గీత సారాంశం, ఈ గీత గొప్పతనం అది. అందుకని ఎల్లలు దాటింది. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే. ఎందుకు ఈ పాశ్చాత్యులు దీని గురించి మాట్లాడుతున్నారు? ఎక్స్పైరీ డేట్ లేదేంటి దీనికి, కాలం చల్లలేదేంటి దీనికి, ఇవాళకి మాట్లాడుకుంటున్నాం దీనికి, ఇవాళకి మాట్లాడుకుంటున్నా. ఇంత ఆదరణ ఏమిటి? రోజుకి కొన్ని వేల ఫోన్లు అందుకుంటున్నారు ఇక్కడ. అది గంగాధర శాస్త్రి వల్ల కాదు, అది భగవద్గీత మాహాత్మ్యం వల్ల. భగవద్గీత దీని సరుకు అలాంటిది, ఈ ప్రోడక్ట్ అలాంటిది, ఈ ప్రోడక్ట్ క్వాలిటీ అలాంటిది. సో ఇందులో చూడండి, మన జీవితానికి సంబంధించిన అనేక సందేహాల సమస్యల సూపర్ మార్కెట్కి వెళితే, ఈ సూపర్ మార్కెట్కి వెళితే సందేహాలన్నీ తొలగిపోవలసిందే. సో ఈ జ్ఞాన భాండాగారం ఓపెన్ చేసి 18 మార్గాల రూపంలో, 18 మార్గాల రూపంలో, 18 సాధనల రూపంలో ఆ శిలలాంటి అర్జునుడిని శిల్పంలా చెక్కే ప్రయత్నంలో శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, యథేచ్ఛసి తథా కురు. నీకేం చెప్పాను అర్జున? మొదట కర్మ మార్గం బోధించా, దాన్ని భక్తి మార్గంలోనూ చెప్పా, దాన్ని జ్ఞాన మార్గంలోనూ చెప్పా. ఈ మొత్తాన్ని నువ్వు మళ్ళీ నేను బాగా చెప్తున్నాను, నా గొంతు బాగుంది, నేను బాగా పాడుతున్నాను, భగవద్గీతాచార్యుడు అన్నావు కదా.
నువ్వు అన్నావని, ఇంప్రెస్ అన్నావని, వన్స్ మోర్ అంటున్నావని, విజిలేస్తున్నావని, చప్పట్లు కొడుతున్నావని నేను మరొక రూపంలో నీకు చెప్తూనే ఉన్నాను. నువ్వు అడిగావని ఈ సంక్షిప్త గీత మొదలెట్టాను అర్జున. మోక్ష సన్యాస యోగం పేరు సంక్షిప్త గీత మొదలుపెట్టాను అర్జున. ఈ పరమ రహస్యమైన ఏమిటి రహస్యం? రహస్యం అంటే చెవిలో చెప్పాలి కదా, ఇంత పబ్లిక్లో చెప్పాడేమిటి? మనం చెప్పుకున్నాం చూడండి. మన మధ్యలోనే ఉండి కనిపించిన వాటికి రహస్యం అని పేరు, మనలోనే ఉండి కనిపించని దానికి పరమరహస్యం అని పేరు. దీని పేరేమిటి? ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? పరమాత్మ. అంటే మనలోనే ఉన్న పరమాత్మ జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం పేరు పరమరహస్యము. సో ఇది గుహ్య అంటే రహస్యాలలోకెల్లా ఈ రహస్యమైన ఉపదేశాన్ని నీకు ఉపదేశించాను. దీన్ని సంపూర్ణంగా బాగుగా ఆలోచించుకొని, నీ కర్మ మార్గం చెప్పాను కదా, భక్తి మార్గం చెప్పాను కదా, జ్ఞాన మార్గం చెప్పాను కదా. ఈ కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే జ్ఞానం లభిస్తోంది, జ్ఞానం నేనే అని కూడా చెప్పాను కదా. కాబట్టి ఈ 3 మార్గాలలో ఏ మార్గం నీకు నచ్చిందో అలా నీకిష్టం వచ్చినట్టు చెయ్యి. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమౌ వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీమాన్ నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. పరమరహస్యమైన నా పరమోపదేశాన్ని సంక్షిప్తంగా మళ్ళీ విను అర్జున. నీవు నాకు అత్యంత ప్రియుడవు కాన నీ హితము కోరి ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. పార్థా, నాయందు మనసు లగ్నము చేసి నా భక్తుడవై నన్నే నమస్కరించి పూజింతువేని నన్నే పొందగలవు. ఇది సత్యము, ప్రామిస్ అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త కర్మఫలములను పరిత్యజించి నన్నే శరణు పొందుము. ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని గావింతును, నీవు చింతింపకుము అర్జున అన్నాడు. ఎంత ప్రామిస్ అండి ఇది, ఒకసారి చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీరు ధర్మ మార్గంలో వెళ్ళాలనుకునే స్థితిలో పరమాత్మ నిరంతరం మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు అని చెప్తున్నాడు. సర్వకార్యాలు సిద్ధిస్తాయి అని చెప్తున్నాడు. కాబట్టి సమస్తాన్ని పరమాత్మకి అర్పించి శరణు వేడితే ఆయనే రక్షిస్తాడని చెప్పే ఈ శ్లోకరాజం తర్వాత ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన. అర్జున, మన ఈ సంవాదాన్ని ఎవరికి చెప్పాలో తెలుసా అంటున్నాడు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచాశుశ్రూషవే వాచ్యం నచ మాయోభ్యసూయతి. అర్జునుడా, ఈ నా ఉపదేశము తపస్వి కానివానికి, భక్తుడు కానివానికి, వినగోరని వానికి, నా యందు అసూయ గలవానికి ఎన్నడూ ఉపదేశించవలదు. హిందూయిజాన్ని ప్రచారం చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాడు వాడి దగ్గరికి వెళ్తాడు. ఇంట్రెస్ట్ ఉన్న పనులన్నీ చేయట్లేదు. అక్కడికి వెళ్ళి మనం ఇంట్రెస్ట్ ఉంటే గుడికి వెళ్తున్నాం, ఇంట్రెస్ట్ ఉంటే సినిమాకి వెళ్తున్నాం, ఇంట్రెస్ట్ ఉంటే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. దీనికి నీకు వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేని వాడికి ఉపదేశించద్దు అన్నాడు. ఇది కాదు, ఏ విద్య అయినా ఉపదేశించిన వాడికి బుర్రకెక్కదు.
అప్పుడు నువ్వు కనిపించిన ప్రతివాడికి ఇది ఉపదేశించడం మొదలెట్టామనుకోండి, నేను ఇక్కడ కనపడ్డానంటే వాడు ఆ పక్క సందులోంచి పారిపోతాడు, ఎందుకంటే వాడికి ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి తపస్వి కాని వానికి అది చేయాలంటే తపస్సు ఉండాలి, అంటే అమితాసక్తి ఉండాలి. కాబట్టి తపస్వి కానివానికి, భక్తుడు కానివానికి, వినగోరని వానికి, నా యందు అసూయ గలవానికి ఎన్నడూ ఉపదేశించవలదు. ఇది ప్రమాణం. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఎవడు పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు ఉపదేశం చేస్తాడో అట్టివాడు కూడా నా యందు పరమ భక్తి కలవాడై నిస్సంశయముగా నన్నే పొందును. అందుకని భగవద్గీతకు ఆ చివరున్న మహాతల్లి కొన్ని వందల మందిని శిష్యులు, చిన్నపిల్లల్ని తయారు చేస్తుంది భగవద్గీత పాఠాలు చెప్తూ. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా పరమాత్మ అనుగ్రహానికి పాత్రులై వాడి ఆశీస్సులకి పాత్రులు అవుతారు. వాడి ఆశీస్సులు అంటే పరమపదమే, నీ జన్మలన్నీ కట్ చేసేస్తాడు. పరమాత్మ అనుగ్రహానికి మించిన స్థితి ఇంకొకటి ఉండదని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటి వాడికంటే నాకు ప్రియమనర్చేవాడు కానీ ఇష్టుడు కానీ భూలోకంలో మరొకడు ఉండబోడు అని చెప్తూ, కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ధనంజయ, ఈ నా ఉపదేశమును ఏకాగ్రచిత్తముతో వింటివా? కాన్సన్ట్రేట్ చేసి విన్నావా? జాగ్రత్తగా విన్నావా? అజ్ఞానజనితమైన నీ అవివేకము సంపూర్ణముగా నశించినదా? అల్లి టీచర్ అడుగుతున్నాడు, ఎరా నేను చెప్పిన ఎనీ డౌట్స్ అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు అంటున్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధా అచ్యుత, నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవా. పరమాత్మ, నీ దయ వలన నా అవివేకము తొలగెను, నాకు జ్ఞానము లభించినది, సందేహములన్నీ తొలగినవి, నీ ఆజ్ఞను శిరసావహించెదరు. యుద్ధానికి సిద్ధమయ్యాడనమాట. ఎంత పులకరిస్తోంది. నయోత్సే అన్నాడు, యుద్ధము చేయను. ఇక్కడేమన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ. నా డౌట్స్ అన్ని ఎన్ని సందేహాలు ఉన్నాయో నేను అడుగుదాం అనుకుంటున్నప్పుడల్లా నువ్వు చెప్పేస్తున్నావు. నాకు అడిగే అవకాశమే లేదు. అంత ఉత్తమ గురువు నాకు ఇచ్చిన ఉత్తమ ఉపదేశం వల్ల నా సందేహాలన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు నీ ఆజ్ఞని నేను శిరసావహిస్తున్నాను అన్నాడు అర్జునుడు. చివరగా ఈ భగవద్గీత ముగించే సమయంలో మొత్తం భగవద్గీతని తను కూడా వ్యాసప్రసాదితమైన దివ్య దృష్టి చేత ఈ భగవద్గీతని దర్శించి విని పులకరించిన సంజయుడు ధృతరాష్ట్రుడితో గీతా మాహాత్మ్యాన్ని ఇలా చెప్తున్నాడు. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమైన నీతి ఉంటుందని నా అభిప్రాయము అని వేదవ్యాస మహర్షి ప్రసాదితమైన ఈ దివ్య దృష్టితో సంజయుడు కళ్ళకి కట్టినట్టుగా ధృతరాష్ట్రుడికి వివరించారు. ఈ అర్థం, ఈ శ్లోకానికి పరమార్థం ఏమిటంటే, అర్జునుడు పురుష ప్రయత్నానికి నిదర్శనము. పురుష ప్రయత్నం అర్జునుడు చేస్తే దానికి దైవానుగ్రహం కూడా తోడైతే ఈ దైవానుగ్రహమే పరమాత్మ. కాబట్టి కృష్ణుడు అర్జునుడు కాంబినేషన్ ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహంతో అర్జునుడు చేసిన పురుష ప్రయత్నానికి ఆశీస్సులు లభించి విజయాన్ని తప్పకుండా సాధించి ధర్మాన్ని స్థాపించాడు. అది పరమాత్మ అనుగ్రహంతో జరిగింది. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, యుద్ధమంతా, జాగ్రత్తగా ఉండండి మిత్రులారా, యుద్ధమంతా పూర్తయింది. పాండవులు శిబిరం చేరి వాళ్ళ రథాల నుంచి కిందకి దిగారు.
అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, నీ గాంధీవము అక్షయ తూణీరాలు కిందకి దింపు అర్జున, ఆ తర్వాత నువ్వు కూడా దిగు, నేను తర్వాత దిగుతాను అన్నాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడు కృష్ణుడు చెప్పినట్టే చేశాడు. గాంధీవం తీసుకున్నాడు, అక్షయ తూణీరాలు తీసుకున్నాడు, తను కూడా రథం నుంచి దిగాడు. దిగగానే ఆ తర్వాత కృష్ణుడు గుర్రాల కళ్యాలు వదిలేసి రథం దిగాడు అర్జునుడి తర్వాత. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఆ రథం దిగాడో ఆయన దిగగానే కపిధ్వజం అంతర్ధానమయ్యింది. ఆంజనేయ స్వామి ఉన్న కపిధ్వజం అంతర్ధానమయ్యింది. ఆ వెంటనే అశ్వాలతో సహా ఆ రథం మండి భస్మమైపోయింది. జాగ్రత్తగా వినండి. అందరూ ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, పాండవులతో సహా మిగతా బతికి బట్ట కట్టిన వీరులందరూ, ఏంటి ఇలా జరిగింది అన్నట్టుగా. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి అంజలి ఘటించి ప్రణయపూర్వకంగా వినయపూర్వకంగా నమస్కరిస్తూ అన్నాడు, కృష్ణ పరమాత్మ, మన రథం ఇలా మండిపోయిందేమిటి? నేను తెలుసుకోవచ్చును, నేను వినవచ్చును అనుకుంటే చెప్పు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, అర్జున, నీ రథం శత్రువీరుల అస్త్రాల చేత ఏనాడో దగ్ధమైపోయింది యుద్ధ సమయంలోనే. కానీ నేను అదిపి పట్టుకొని ఉండటం చేత యుద్ధ సమయంలో ఇది విశీర్ణం కాలేదు, ఖండఖండాలుగా ఇది విడిపోలేదు. ఇప్పుడు నీ పని అయిపోయింది కాబట్టి నేను దిగగానే ఇది విశీర్ణమై భస్మమైపోయింది అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. అది పరమాత్మ అండ ఉంటే, పరమాత్మ అంశ ఉంటే, పరమాత్మ మన సమక్షంలో ఉంటే, పరమాత్మకి మనం దగ్గరగా ఉంటే జరిగేది ఏమిటంటే, చూపించాడు కదా, అర్జునుడు నిరూపించాడు కదా, ఈ జరిగిందంతా విన్నాం కదా, అది పరమాత్ముడి లీలా విభూతి. కాబట్టి ఇదంతా జరిగితే, ఇదంతా చదివితే, మనం ఆలోచిస్తే, ఆచరిస్తే ఏమొస్తుందంటే దాని మొత్తానికి గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. పవిత్రమైన ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు నియమపూర్వకంగా పఠిస్తారో వారు భయశోకాది వర్జితులై విష్ణు పదమును పొందుదురు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. ఓం తత్సత్. భగవద్గీత సర్వమానవులకి ఆశాదీపం, భగవద్గీత సాధకులకు కల్పవృక్షం, భగవద్గీత జీవనగీత, మరణగీత కాదు. కాబట్టి ఇంటింటా గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతాజ్యోతుల్ని వెలిగిద్దాం, భారతీయ సనాతన ధర్మ జ్యోతులై ప్రకాశిద్దాం, స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణాన్ని స్థాపిద్దాం, భారతదేశానికి పూర్వ వైభవం సాధించి పెడదాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. సర్వకార్య సిద్ధికి అంతఃకరణ శుద్ధికి మహామంత్రమై భాసిల్లుతోంది శ్రీమద్ భగవద్గీత. ఒక రకంగా చెప్పాలంటే భగవద్గీత జ్ఞాన సాగరంలో భక్తి భావోద్వేగంతో ఆయన తన్మయత్వం చెందుతూ మనందరినీ కూడా ఓలలాడించారు గంగాధర శాస్త్రి గారు. మరి భక్తి టీవీ వేదిక ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ పరంధామునికి చిన్న కృష్ణ భజనతో స్వరనీరాజనం సభక్తిగా సమర్పించవలసిందిగా వారికి మనవి. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయు గోవులు,
గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ, మహత్తరమగు గీతామృతము పాలు. సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. గోవింద కృష్ణ హరి రాధారమణ హరి నారాయణ హరి పాండురంగ హరి శంఖ చక్రధర జై ఆశ్రిత వత్సల జై ద్వారకాధిపతి జై విశ్వమంగళ విభో శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర గోవర్ధన గిరిధర గోకుల పాలక కంసదర్పహరి జై కాళీయ మర్దన జై దుష్ట శిక్షణ హరి జై భవ భయ భంజన జగదాధార కలుష విదూర యదుకుల తిలక ఆనందకారక నవనీత చోర జై వేణుగాన ప్రియ జై పురాణ పురుష జై ముని జన సన్నుత దుఃఖ విమోచన ఆనందనందన జ్ఞాన ప్రదాయక మోక్ష ప్రదాయక దేవకి ప్రియ సుత జై యశోదనందన జై వసుదేవ ప్రియ జై సుందర సుమధుర గీతాచార్య హరి కరుణాసాగర మకర కుండలధర బృందావనచారి రుక్మిణీ వల్లభ జై సత్యభామా ప్రియ జై గోపీ జనహిత జై పతిత పవన హరి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ముకుంద మాం పాహి జై గోవింద మాం పాహి జై మురారి మాం పాహి జై మాధవ మాం పాహి. జై శ్రీకృష్ణ. భగవద్గీతామృతాన్ని, గీతా జ్ఞానజ్యోతుల్ని విశ్వ యవనిక మీద అందరం వెలిగిద్దాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.